దయచేసి న్యూస్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఒక టైటిల్ కనిపిస్తూ ఉంది. నిన్ననా మా అన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాంతానికి పోయి జర్నలిస్టుల పైన దుర్మార్గమైన మాటలు మాట్లాడి, మరీ ముఖ్యంగా జర్నలిస్టుల కంటే డిజిటల్ మీడియా జర్నలిస్టుల పైన దుర్మార్గమైన మాటలు అంటే తిన్న పల్లెం దన్నట్టుగా ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్నా, ఓడ దిగినాక బూడమల్లన్నట్టు మరి రేవంత్ అన్న ఏ డిజిటల్ మీడియాలో ఉన్న నల్లికుట్లోని నప్పతాట్లోని పట్టుకొచ్చుకొని అలా ముఖ్యమంత్రి అయిందో అదే డిజిటల్ మీడియా పైన తాను ముఖ్యమంత్రి అయినాక ఏ బాణం అయితే కేసీఆర్ మీద కొదిలిండో డిజిటల్ మీడియా రూపంలో అదే బాణం ఇలా అదే రేవంత్ రెడ్డి గారు కూర్చుకుంటా ఉంటే అబ్బా నొప్పి అవుతుందిరా అని చెప్పేసి మా అన్న బాధపడకుండా దొంగనా కొడకల్లారన్నట్టుగా అరే నన్ను మళ్ళా ముఖ్యమంత్రి దించాలని చూస్తున్నారా, ఆల్రెడీ నేను ఒక మీదకి ఇదే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళు కూర్చోబెట్టి ఇట్లా వాళ్ళ పెడుతుంది, మళ్ళీ నన్ను కూర్చోబెడతానికి మళ్ళీ మీరే వచ్చినారా అని చెప్పేసి రేవంత్ తనకు బాధ అవుతాడు. బాధ అయ్యి ఒకటే ఎగురుతాడు, చిన్న కూడా ఎగురుతలేడు. ఇక ఆయన ఏం మాట్లాడినా పల్ల శంపల మీద సరసబుద్ధి అవుతుంది. డిజిటల్ మీడియా వాళ్ళని చూస్తుంటే నన్ను దించుదామని చూస్తారు, నేను చేసే లంగా పనులు మొత్తం బయట పెడతారని మా అన్న మాట్లాడు. అయితే దానికి సంబంధించి ఇలా ఒక వార్త వస్తుంది. మా అన్న డిజిటల్ మీడియాపై నిప్పులు జరిగితే మామూలు డైరెక్ట్ కత్తులు కటారులు నూరుతారు. నీ హవ్వ నువ్వా మీద తెలుసుకుందా బాబా అని చెప్పేసి మా సోషల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క మిత్రుడు ఇలా మాట్లాడుతారు. దుమ్ము దులిపిర్రా, ఒక్కొక్కడు దుమ్ము దులిపిర్రు. కాకపోతే అలా ఒక మేధావి నన్ను విలువలే కాబట్టి నేను పోలే, ఎందుకంటే నిన్నమన్నా నన్ను పొళ్ళు వేసుకున్నాను. నేను ముచ్చట ఏంటంటే రేవంత్ నోరు అదుపులో పెట్టుకో అని చెప్పేసి ఫస్ట్ అంటారు. రేవంత్ రెడ్డి అన్న నువ్వు డిజిటల్ మీడియాను వాడుకొని ముఖ్యమంత్రి ప్రధానంగా ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు చింతపండు మల్లయ్య, ఈయన చింతపండు మల్లయ్య అదే రకంగా మైపాలు, ఇక ఈ ముగ్గురు అయితే ప్రధానంగా అంటారు. నాకు ఇంక మిగతా వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఈ సందర్భం లేదు. కానీ ఈ అందరిని పట్టుకొని నల్లికుట్లోళ్ళు నప్పతట్టులు పట్టుకొచ్చుకొని మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ అని ఆ లోపల నా కొడుకు నల్లికుట్లోడు ఒకటే వాగిండు. ఇవాళ ఏమైంది, అరే కేసీఆర్ దించి నీ కొడుకులు మన నన్ను కూడా తింటారని మా అన్న కోపం చేసిండు. నీ అసలు వంటి మేధావులు వస్తుంటారు పోతుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులుగా ప్రజా సమస్యలను ప్రజల్లోకి వాళ్ళ లోపల ఉన్న ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో భాగంగా ప్రశ్నిస్తాను. ఈ సన్నాసులు ఈ సోషల్ మీడియా కాకుండా ఈ శాటిలైట్ మీడియా చాలా మంది జర్నలిస్టులు వాళ్ళకు బానిసలుగా పనిచేస్తావురు. మేము అట్లా బానిసలం కాదు, బాజాప్తా ప్రజల కోసే కొట్లాడతామంటే మమ్మల్ని దుర్మార్గమైన మాటలు మాడితే నిన్ను 3 చెర్లు నీళ్ళు ఆపిస్తారు. నోరు అదుపులో పెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు వార్డు నెంబర్ తక్కువ అంటారు. ఇక నాకు ఇజ్జత అనిపించింది. మా అన్నని చెప్పుకున్నా నాకు బాధ అనిపిస్తాను. వార్డు నెంబర్ కూడా గెలవమంటారు నేను. ఇక ఓ అమరాబాద్ పులి తొక్కుంటూ వచ్చిన మునగాడా దమ్ముంటే టీడీపీ వాళ్ళకి వెళ్ళి పోటీ చేసి గెలువు నువ్వు మునగాడు అయితే అంటారు. ఇక ఇజ్జత్ తీసిర్రు, కుక్క బూతులు తీసిర్రు. నేను ఇంకా చూసుకోరా. రేవంత్ నోరు అదుపులో పెట్టుకొని ఫస్ట్ డైలాగు సీఎం కు డిజిటల్ మీడియా అంటే వణుకు ఊరుతుంది. ఉచ్చవార్త నిజం, ఇది మాత్రం నిజం. చూపు అంటే అన్నకు చూపు వలిగిపోతాను, గ్యాస్ విక్తాను మొత్తం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రధానంగా మాట్లాడగలిగే దమ్మున్నది ఓన్లీ డిజిటల్ మీడియా జర్నలిస్టులకే. ఈ శాటిలైట్ మీడియా మొత్తం కొనిపడేసిరు, బానిసలను చేసేసిరు. జర్నలిజంలో బానిసలుగా శాటిలైట్ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులు కనిపిస్తారు. డిజిటల్ మీడియా జర్నలిస్టు వారి ప్రాణాలకు తెగించి ప్రజా సమస్యల పైన ప్రభుత్వానికి 2 పంగలు తీసి చింత కడతారు. అందువల్ల మనకు ఉచ్చవార్తాన్ని డిజిటల్ మీడియా అంటే ఇంకా పొలిటికల్ రాగడా, అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఉచ్చవార్త మన ముఖ్యమంత్రి కూర్చి ఊసిపోతాను భయపడి నోటికి వచ్చినట్టు వాడుతా ఉన్నాడు. అయితే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడరా, ఈ పాయింట్ బాగుంది. ఇప్పుడు నిన్న మా రేవంత్ అన్న ఏం చెప్పిండే, ఏది పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడరా మా మైపాల్ అన్న చెప్పిండు. ఎందుకన్నాడు తెలుసా, ఆ ఓనమ్మాలు రానోడు వీళ్ళు రానోడు కూడా జర్నలిస్ట్ అని చెప్పేసి మన తాత ఇంటి పేరు అన్న పెట్టుకురు. మరి మీ తాత ముఖ్యమంత్రి
మీ అయ్య ముఖ్యమంత్రి నీ ముత్తాత ముఖ్యమంత్రి నువ్వెట్ట ముఖ్యమంత్రి అని అడిగిరు నిన్న. అది పక్కన పెట్టి ఇంకో ప్రశ్న అడిగిరు. మరి జర్నలిజం స్కూల్కి పోయినాడు జర్నలిస్ట్ కావద్దన్నప్పుడు పొలిటికల్ సైన్స్ సన్నాసి నువ్వెట్ట పొలిటికల్ అని అడిగిరు. ఇంకా నాకు సంబంధం లేదు. మళ్ళీ ఒక్క మాట అన్నడా ఒక్క డైలాగ్ వేసింది మా మీద. 100 డైలాగులు మా మీద నుంచి వస్తాను. ఆయన కంటే ఇంకా ఘాటుగా వస్తాను అని ఏమంటారుగా ఆ రోడ్డు మీద పోతుంటే కూసు సప్పుడే అనుకున్నాడు పోయి ఎదురు అన్ని కరిపించుకుంటుండు. ఇప్పుడు కరిపించుకుంటుండు. అది పరిస్థితి మా అన్నది. ఇంకా నాకు సంబంధం లేదు. మా అన్న పొలిటికల్ సైన్స్ దొంగ, బిఏ చదివిన దొంగ కదా, అడ్డదారుల దొంగ లెక్క, జాక్పాట్ల లక్కీ డ్రాలో వచ్చిన ముఖ్యమంత్రి కదా దద్దమ్మ వస్తాయి కదా లెక్క మొత్తం. అది ముచ్చట. గోడ మీద పెయింటింగ్ వేసుకుని నువ్వు సీఎం కాలేదా అంటు. గోడ మీద పెయింటింగ్ వేసుకొని మొత్తం సన్నాకడం నువ్వు ముఖ్యమంత్రి మేము అంటే బీటెక్లు, డిగ్రీలు, పిహెచ్డీలు, మాస్టర్ చదివచ్చు మేమెందుకు జనరేషన్ కావద్దని సన్నాసి అంటారు. గోకోడొక్క నాయన అనా నీ గతం మొత్తం బయట పెట్టుకుంటువి. నీ గతం మొత్తం పెయింటింగ్ లేదు చరిత్ర బయటకు వచ్చే, మనం చదివిన బిఏ లెక్క బయటకు వచ్చే, మనం పూర్వంలోకి మాటలు బయటకు వచ్చే. ఎందుకు రేందన్నా ఎగిరి మరి తన్నించుకుంటావు. ఆడు వాడి చందన వాడు పోతాడు జర్నలిస్ట్ అంటాడు, వాడు వార్తలే వాడు చదువుతాడు. ఎదురుపోయి వాడి మీద గెలికి నన్ను దండ్రా అని తన్నించుకుంటాను. అట్టున్నది లెక్క ఇప్పుడు నీది. ఈ శరప్ పాడైపోను. ఇంకా చూడ డిజిటల్ మీడియా లేకుంటే నువ్వు సీఎం అయిపోతా, దివాళా గారి రైతులు కొలంగల్ కూడా ఎమ్మెల్యే 5 కాకపోదు అంటారు. నిన్న వార్డు మెంబర్కే తక్కువ అంటారు నిన్ను. ఈ డిజిటల్ మీడియాలో నల్లికుట్లో నబ్బతట్లో లేకపోతే నువ్వు ఆ నల్లికుట్లోనికి నబ్బతట్లోనికి 4 ఎంగిలు మెతుకులు నువ్వు ముఖ్యమంత్రి అయినా అంటారు. పచ్చి చెప్పాలంటే అంతే కదా. ఇంకేంది సీఎం అయ్యావని అహంకారం తలకెక్కి మాట్లాడకు. నువ్వు సీఎం అయ్యేంత అర్హత నీకు కాదు. నీవు చేసినావు నిన్ను సీఎంని. నిన్ను సీఎం చేసిన మా స్వార్థాల కోసం కొందరు అంటారు, కొందరేమో ప్రజల కోసం చేసినామంటారు. అలా కూడా దొంగలు ఉన్నారు కొందరు. చెంప పగల కొడితే వంగలేదు జర్ర ఆగిన ఆయన మా చెంప పగలగా వంగబట్టి గప్పి 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 అని గుర్తారట. నాకు సంబంధం లేదు. మళ్ళీ ఇట్లా గప్ప గుర్తాడు. ఇట్లా రేవంత్ అన్న వంగబెట్టి ఈ విమానం మొత్తం పోయిస్తారట. వాళ్ళు చెప్పి రేవంత్ అన్న నాకేం సంబంధమే, తమ్ముని కాబట్టి మరి మా అన్న బాధ నేను చూడాలి కాబట్టి అన్నకు మళ్ళీ చూడో మర్చిపోతాడేమని ఇక్కడ ఉన్నది చదువుతా అన్న. నువ్వు చెంపవాలంటే నీ వంగబెట్టి గప్ప గుత్తమంటారు. మరి వాళ్ళు చూసినావా ఎందుకు రేవంత్ అన్న ఈ బాధ నీకు అంగదుడు. ఇది ఇంకా పెద్ద డైలాగ్. నువ్వు నల్లమల్ల పులి కాదు నల్లమల్ల పిల్లి అంటని శర పాడైపోను. మా అన్న ఏం చెప్తాడు అమరాబాద్ పులి అంటాడు. నేను చెప్తా రోజు మా అన్న అమరాబాద్ పులి బరాబర్గా ఫోటో అండి 6 హామీలు ఎగవేసే 64 మంది అలీబాబా దొంగల ముఠా గుంపు వేసిన మా అన్న అమరాబాద్ పులి అని నేను చెప్తాను. ఏం లేదా మీ అన్న పులి కాదు, వాత నెట్టుకొచ్చుకొని నీ పిల్లి అంటాను. ఈయన పిల్లేను, అది కూడా మన నల్లమల్ల పిల్లేను. ఇప్పుడు నల్లమల్ల పులి అని రాసుకున్నావు కదా, నల్లమల్ల పిల్లి వచ్చిందే మా రేవంత్ అన్న అని పాట రాసుకో. ఇంకో కొత్త పాట రాసుకో. పాటలు రాసుకోనంట బతుకు. మరి నల్లమల్ల పిల్లి అంట. టీడీపీ నుంచి పోటీ చేస్తే వార్డు నెంబర్ గెలవబట్టి నువ్వు నల్లమల్ల పులి కాదు నల్లమల్ల పిల్లి కాబట్టి పొలిటికల్ సైన్స్ సన్నాసి కాబట్టి నువ్వు గెలవలేక ఆడలేక పాతకం కాంగ్రెస్ పార్టీలో అనుకొని దొంగదారుల నుంచి అడ్డదారుల ముఖ్యమంత్రి దొంగ అని చెప్పేసి అంటారు. అయ్యో నాకేం సంబంధమే నేను పోతినా నెల కూర్చొని మాట్లాడుతున్నా. మా అన్న మీద నాకు ప్రేమ ఎక్కువ. వాస్తవానికి మా అన్నకు డ్యామేజ్ అయితే నువ్వు చూసుకుంటా ఊకోలేను కాబట్టి మా అన్నం తిరుగుతురు అని నేను పోలే. ఇంతమంది కలిసి మా అన్నం తిరిగితే నా గుండెలు అవిసిపోతే అమ్మ మా అన్న గిట్ట తిరుగుతారు శనికి వచ్చిన ఇంద్ర ఒంటి మీద వేసుకొని తిరుగుతుంది మా అన్న 6 హామీలు అని చెప్పేసి నాకు బాధ అవుతుంది. ఆ బాధ తట్టుకోలేను కాబట్టి నేను అడిగి ఓలేదా. ఇక టీడీపీ నుంచి పోటీ చేస్తాడా నాకు డౌట్. మనందరూ టీడీపీ కాలేజ్ బ్రహ్మాండంగా ఉండే కానీ కాలేజీలో ప్లేస్మెంట్ రాలే. టీడీపీ కాలేజీలో ప్లేస్మెంట్ రాలే ముఖ్యమంత్రి పదవికి. ఇక్కడ సీఎం పోస్ట్ కి ప్లేస్మెంట్ రావాలి. మళ్ళీ కాంగ్రెస్ మోసగెత్తిన లాగాలని మళ్ళీ కాంగ్రెస్
దీని పేరు డొనేషన్ కట్టిండు కాంగ్రెస్ కి. డొనేషన్ కట్టి దొంగదారులో కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు చెప్పిన కదా నిన్న. ఆ సీనియర్లు వస్తే జర్నలిస్టులు సీడీ ఆల నిన్నమని వచ్చిన వాళ్ళు అందరూ సీడీ తెలియదు అంటాడు. మరి నిన్నమని వచ్చి దొంగ నువ్వట ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు కూడా మరి వెనక సీట్లో పోవాలి కదా, మేము జర్నలిస్టులు చదివినమా చదవలేదా మీ సర్టిఫికేట్ పట్టుకోతాం. నేనైతే చదవలేదు బాజాప్తా 100% చదివింది కంప్యూటర్ సైన్స్ బీటెక్ చదివిన. నాకైతే డిగ్రీ ఉంది, డిగ్రీ పట్టభద్రునే. నాకు డౌట్ రేవంతన్నా పొలిటికల్ సైన్స్ చదవడం ఎట్టో పొలిటికల్ ఎట్లా అవుతాడే, గుడంబా సెంటర్ తిరిగే గుడంబా గారు ఎట్లయితాడే, పెయింటింగ్ వేసుకొని తిరిగేటోడు ఎట్లయితాడే, నాకు ఇవన్నీ కావాలి రేవంతన్నా. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పాలి, మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి. దొంగనా కొడుకులు నేను ఎదురుతారు వీళ్ళందరూ కలిసి. నువ్వు ఇంత బ్రహ్మాండంగా ఇద్దరు పోరంబోకు నా కొడుకులు వెంబడి పెట్టుకొని ఆ పోరంబోకు నా కొడుకులతో కేసీఆర్ బండబుల్ తిరిచి 6 హామీలు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, పింఛన్ ఇవ్వని చేసినా, కరెంట్ ఇవ్వని చేసినా, నీళ్లు ఇవ్వని చేసినా, దొంగన కొడుకు అని తెలిసినా, పట్టబట్టి 50 దొరికే దొంగని చేసినా అయినా నీకు ప్రచారం చేసి గెలిపించు దొంగ నా కొడుకులు. బరాబర్ తప్పలేదు, తిట్టవచ్చు. ఎడే ఎందుక మా నేను తప్పు చేసిండు? ఇద్దరు బ్రోకర్ నా కొడుకు ఊరి మీద వదిలిండు. ఊరి మీద కోరి కేసీఆర్ నుంచి దొంగ లెక్క దొడ్డిదారులో వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. మా అన్నంత మీద ఎవడు చెప్పురు మీరు, ఎవడు? తిన్నపల్లెం కాలుతో గప్పదంతాను ఇట్లా. తిన్నపల్లెం డిజిటల్ మీడియా ఉచ్చవార్తాంది. డిజిటల్ మీడియా అంటే 3 షేర్లు లేదు. అన్నం తింటుండో తింటలేడు. నిన్న వీళ్ళు తిట్లకు నిన్న పట్టకపోవచ్చు. ఇంకేమంటాడు, నువ్వు కూడా తిరుగుతావు సారు అంటే. ఓ సన్నాసు కూడా నువ్వు తిట్టిన దాంట్లో 10 పైసలు ఉంది తిట్టేళ్ళు, నువ్వు తిట్టిన దాంట్లో 10 పైసలు ఉంది తిట్టలే వాళ్ళు. ఇక నన్ను పిలిస్తే నీకు సరి సమానంగా ఇద్దును కానీ నన్ను విలువలే. మరి నేనేం చేయదు. సో ఇది నిన్న జరిగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఆగ్రహం. ఏం చెప్పిండు? లంగలు దొంగలు ఏర్పాటే కూర్చోవాలంట రేపటి నుంచి. ఓ నాయన మీరు ఎవరన్నా మా రేవంత్ అన్న ప్రెస్ మీట్ పోతే మీరు పోతారు కదా పత్రికా సమావేశానికి, పోయినప్పుడు ఆ బ్రోకర్లతో కూర్చోకరి. ఈ బ్రోకర్లతోని, ఈ బానిసలతోని, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, శనార్థి, దిశ ఈ బ్రోకర్లతోని పక్కన జరిపి డిజిటల్ మీడియాను ఒక నిజాయితీ అంటే ఆ హంస నీళ్లు పాలు ఎట్లా వేరేసో అట్లా మీరు పాలు లెక్క పక్కకుండ్రి. ఆ నీళ్ళ లాంటి చిక్కిపోతుంది. మళ్ళీ నీళ్ళ రూపంలో ఉన్న ఈ బ్రోకర్లు అందరూ ఒక పక్క జరుగుతారు, పాల లెక్క ఉన్న మీ జర్నలిస్ట్ అందరూ ఒక పక్క జరుగుతుంది. మళ్ళీ ఈ పాలలో కూడా కొన్ని కల్తీ ఉన్నాయి, కల్తీ పాలు తగలబడి 2-3. కానీ ఇక రుడమో పడవ పోని బతుకు పోని. మందల ఒక గొర్రె దొంగలు ఉంటుంది, తప్పుతా? అది ఒక గొర్రె మందల దొంగలు ఉంటుంది, తప్పుదా? బతకనీరు. ఇక డిజిటల్ మీడియా జర్నలిస్టుల పైన రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ బాగుందా? రేవంత్ రెడ్డికి మా జర్నలిస్ట్ ఇచ్చిన కౌంటర్ బాగుందా? మీరు కామెంట్ చేయరా? మీరు కామెంట్ చేయకుండా ఊకే చూసులేందా మీరు గమ్మతున్నది? మహేష్ గారి గొంతు ఆగం చేయడానికి 100 మంది ప్రయత్నం చేస్తారని చెప్తా ఉంటే మీరు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు, కామెంట్ చేయడం కామెంట్ చేయరు. ఇక ఈ మా వాళ్ళ బాధలు ఇట్లున్నాయి మీకోసం. ఎవరి కోసమై చేసాం? మా రేవంత్ మిమ్మల్ని చూదేయాలని చేశాం కదా మా బాధ మొత్తము. మాకేమన్నా ఇంటి పంచాయతీ, శరక పంచాయతీ, ఇంకేం పంచాయతీ? మీరు గమనించాలి. ఇంకా ఇంతవరకు ఉన్నదా ఈ వార్త? ఇంకెవ్వరు రాయరు ఈ వార్త. బ్రోకర్ నా కొడుకులు కాదు. ఇంకా చూడ్రి ఈ మునగాడు, ఈయనకు కూడా వచ్చాయి కదా. అమ్మో వీళ్ళందరూ నన్ను ఓడగొట్టిరు, వీళ్ళకి రాయాలి నేను, ఈయన కూడా రాయాలి. ఈ మునగాడు రాయాలి. ఇంకా ఈ బ్రోకరు పెద్ద బ్రోకర్, ఈయన జర్నలిజంలో పెద్ద బ్రోకర్ అంట. ఈయన కమిషన్ పెద్దగా ఉంటుంది. ఇంకా ఈ బ్రోకర్ ఇంట్లో రాస్తాడు. అబ్బో మొగోడు ఆదివారం అడిగారా కొత్త పలుకు లేరా? మొగోడా రాధాకృష్ణ కొత్త పలుకు లేదా? రాయిపోయినవరా వారి ఇటుపోయినాడు. ఏది రా డిజిటల్ మీడియా మీరు రాసినాడు. మొగోళ్ళు అంటే మొగోళ్ళు, చిన్న మొగోళ్ళు వీళ్ళు. ఆ దొంగ నీ చెప్పిన కదా, బ్రోకర్ నా కొడుకుల్ని ప్రశ్నించే గొంతులకు తేడా ఉండదని చెప్పిండు మా అన్న. ఇటు రాసిండా? ఇటు పెద్దపాలేరు. వీడు నిన్న మననే మంత్రి అయ్యిండు, కుక్కకు బొక్కేసిరు. ఈ కుక్కకు బొక్కేసినాక ఎందుకు రాస్తుంది? రాయదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం అనుకుందాం, నిన్ను లేపి రాతోడే జర్నలిస్టు, నీ కింద గ్యాస్ బుద్ధి పెట్టి గప్ప గ్యాస్ ఓడుతోడే మంచోడు వాడు. నిజాలు మాట్లాడడం బ్రోకరు దొంగలు లంగలని మమ్మల్ని మాట్లాడతావు.
ప్రజలు ఇది చూస్తున్నారా? అదే అంత పెద్ద నువ్వు ఏడైతే నిన్న సమావేశం పెట్టినవో నవ తెలంగాణ సంబంధించి అదే సమావేశం పెట్టిన ప్రాంతంలో నువ్వు నిలబడే కాడికే వచ్చి నిలబడి మరీ వార్నింగ్ ఇచ్చిరు. నీదేమో మెయిన్ పేపర్లు వేసిరు, మాదేమో మొత్తం రాయలే. ఇంకా ఇప్పుడు ఈ లెటర్ చక్కమైన లుచ్చనా కొట్లు అంటాం. నువ్వు చెప్పు ఎట్లయితారు? ఎట్లా చక్కమైన అవుతారు వీళ్ళందరూ? తెలంగాణ రాష్ట్రం నడి బజార్ల ప్రజలు చూతేవాళ్ళని చేసుట్లా ఈ 3 పత్రికలు ఇంకో పెద్ద పోకరాడు. నువ్వు అమ్మో జర ఆగురావు అమ్మ పశ్చించే గొంతు యూట్యూబ్ కుక్క ఇది రాయపోతే పక్కన వలుతాయాల, పక్కన వలగాల్సింది ఇయ్యాల. ఓ కొడుక ఏ రా లంగరే ఒకటి లంగమల్లిగా నేను చెప్పిన కదా ఈడు బ్రోకర్ రా కొడుకు. ఈయనంత లుచ్చ ఈ భూమండలం దొరకడు. అందులో రికార్డు దొరికింది నాకు కానీ జర్ర ఒకే వార్త అన్న. ఒక లంగమల్లిగా రేవంత్ రెడ్డి ఉచ్చ రాయి పెట్టుకున్నవరా పశ్చించే గొంతు. ఏమైందిరా? ప్రశ్నించే గొంతు. ఇప్పుడు చింతపండు మల్లయ్య గారు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక ప్రశ్నించే గొంతు, అందరిని ప్రశ్నించడం మంచోడు అనుకుందాం చేసేపు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక డిజిటల్ మీడియాని పట్టుకొని అందులో నువ్వు కూడా ఒక బ్రోకరే. ఎందుకంటే నువ్వే కదా అందరికి గురువు, ఓహో బూతుల గురువు. మరి గురువు గారు మీకు మీరు అయితే మరి మా పరిస్థితి ఏంది? మీరు కలిసిపోయి ఏంది మరి మా పరిస్థితి చెప్పాలి కదా మల్లయ్య. ఇప్పుడు మీరు అంటే రేవంత్ రెడ్డికి నేనే చేసిన నాకెరక, నేనే చేసిన ఆయనకెరక, మేమందరం ఒక చేయను అని చెప్తారు గారా. చెప్పరైతే రేపు మరి మీరు ఏడో ఒకటైరా. ఎవరిని తప్పించుకోవాలని చెప్తారు మీరు? గింత పెద్ద వాక్యాలు వేసిరు మా పోరాలు, మా వాళ్ళు జర్నలిస్టులు. ఈ బ్రోకర్ నా కొడుకు రాయలేదా? ఇక వీడు ఎసమంటే సక్కమైన సొక్కం పూస చూసుకోరి. నేనేం చెప్తానా మీకు నిజంగా మీకు దవాకూడదు. అందుకే చింతపండు మలిగాటోడు రేవంత్ రెడ్డి ఎంగిలి మెచ్చుకుంది ఆయన ఉచ్చలు ఆయన కుక్క అని చెప్తాను. అందుకే ఆ లైన్ దాటి బయటకు రాలేడు వాడు. ఆ గీత లక్ష్మణ రేఖ లెక్క, ఆ గీత దాటి సీతమ్మ లెక్క బయటకు వస్తే ఆడు భస్మమైపోతాడు. అందుకే వానికి భయం. బద్దలు బాసింగాలు చేస్తాడు కొడుక్కి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఈ కొడుకు ఇలా దొంగేసం వేసింది, దొంగ నా కొడుకు లెక్క. అంతే, అది ముచ్చట. మీరు గమనించాలి. మీరు గమనిస్తలేదు అన్ని. ఎవరు లంగాంగో ఏం చెప్పింది తెలుసా చింతపండు? వాళ్ళందరూ లంగాలు అయ్యారు. ఇప్పుడు ఉన్న పేపర్లు మొత్తం లంగయి దొంగ అయినాయి. నేను ప్రశ్నిస్తా, అందరూ దొంగ ముచ్చట రాస్తారు, నీ సంసారం ముచ్చట రాస్తారు. వచ్చింది నా జర్నలిస్టులకి ఈ బోకర్ ఎట్టొచ్చిండు. వాళ్ళందరూ లంగలు, నీ పతివేతలు అవుతారు వచ్చిండు. వాళ్ళందరికంటే పెద్ద పత్తి గింజవా? పెద్ద పత్తి గింజ, మామూలు పత్తి గింజవా? ఇది ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ఇదిరామ రాజ్యం పైన మావోలు నిప్పులు అంటారు, కారం మిరియాలు నూరి మంచిగా మసాలా పెట్టి దట్టి పెట్టరు. ఇంకా చికెన్ మంట ఉండేది ఒకటే తయారు, పొయ్యి మంట పెట్టాలి. అంతే. మళ్ళా గెలికి ఇంకోసారి గెలిచి సార్ ఎగిరి తన్నించుకో సారీ ఇంకొకసారి గెలుకు మా డిజిటల్ మీడియాని. అప్పుడు ఉంటుంది నీ కథ. అప్పుడు చెమ్మ చెక్క శవలేసి మోకాన్ని పాడవాళ్ళు కూడా తిరుగుతాం మళ్ళీ రోడ్ల పూట. ఆ బతుక అయితే ఇంకా. అందుకే సపోర్ట్ ఇప్పటికైనా గప్చుప్ తిని గప్చుకో అనుకో. ఇంకా మళ్ళీ ఎగిరితే నీ పని అవుట్ అయ్యి సారి. ఇక మళ్ళీ 3 ఏళ్ళు కూడా ఉంచారు. ఇక నిన్ను ముందే డేంజర్గా తయారవుతారు మా వాళ్ళు.